పరిశుద్ధుడవై ఉన్న మా ప్రేమగల తండ్రి, సర్వాధికారి, నీ మహాకృపను బట్టి ఈ ఆదివారము నీ పరిశుద్ధ సన్నిధిని మమ్మలను చేర్చి మిమ్మల్ని ఆరాధించి మీ ప్రేమను దేవా కీర్తించినట్లు మాకు సహాయం చేసినారు. వందనాలు. ఈ సమయంలో ప్రభువా, నీ యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి మరొక మారు నీ లేఖన వాక్యం మీద ధ్యానిస్తుండగా నాతో మాట్లాడండి. మీ సత్యాన్ని మాకు బోధించండి. మీ నామ మహిమార్థం సాక్షాత్తం మమ్మలను బలపరచుమని, నీ వాక్యాన్ని బట్టి మా జీవితంలో మేము నేర్చుకోవలసినది, మార్చుకోవలసినది మాకు వెల్లడి చేసి నీ వాక్యానుసారంగా మా జీవితాలను నీ నామ మహిమార్థం క్రమపరచుమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనము, 13వ వచనము, 14వ వచనము చదువుకుందాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం. నేను దేవుని వాక్యం యెషయా గ్రంథం 14వ అధ్యాయం, 12 కాదండి, 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశం ఎక్కిపోయాను, దేవుని నక్షత్రములకు పైగా సింహాసనం చేసి ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుండు. 14వ వచనం. మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానుడిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. చాలు. ఈ వాక్యము దేవుని యొక్క సన్నిధిలో ఇంతకు ముందు అనగా 2 వారాలకు ముందు ధ్యానం చేశాం. ఆ మాట పైకి ఎక్కించువాడు ఆయనే, పడద్రోయువాడు ఆయనే, హెచ్చించువాడు ఆయనే, తగ్గించువాడు ఆయనే. దేవుని కృపను బట్టి ఈ వర్తమానం యూట్యూబ్లో కూడా రికార్డ్ అయింది. బేతేల్ ప్రేయర్ హౌస్ నిడమనూరు అని కొడితే అది మనకు వినడానికి అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో మరొక వర్తమానము మనం వినబోతున్నాం. ఈ వాక్యంలో ప్రత్యేకంగా చూసినట్లయితే సాతాను, లూసిఫర్ అనబడిన ఒకప్పటి దేవదూత, వాడు దేవునికి విరోధంగా ప్రవర్తించి గర్వించి పడిపోయాడు. ఆ దేవదూత తన మనస్సులో అనుకున్న మాటలో 2వ భాగము ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఆ 3 మాటలు నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆ వాక్యాన్ని ఒకసారి మనం గమనించుదాం. ఆ 13వ వచనము, యెషయా 14:13వ వచనంలో ఆ కింది భాగము, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతం మీద కూర్చుందును అని వాడు అంటున్నాడు. 2వ మాట, మేఘమండలం మీదకి ఎక్కుదును అని చెప్పబడింది, అపవాదనుకున్న మాట. 3వ మాట, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని మనసులో అనుకున్నాడే కానీ అనుకున్నది జరగలేదు. తాను అనుకోకుండా పడిపోయాడు. కాబట్టి చాలాసార్లు మన జీవితంలో కూడా అనేక విషయాలు అనుకుంటాం. నువ్వు అనుకున్నంత మాత్రాన జరగదు. దేవుడు నీ ఎడల ఆయన నిర్ణయమును బట్టి నిర్ణయించిందే జరుగుతుంది. అది మనం గుర్తించాల్సిన ప్రాముఖ్యమైన మాట. ఇక్కడ ఈరోజు ప్రత్యేకంగా ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును. ఈ ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును అని సాతాను ఎందుకు అంటున్నాడు అని అంటే,
ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము దేవుని పరలోక పర్వత పీఠమని. అది దేవుని యొక్క అధికార పీఠం. ఉత్తర దిక్కున, ఆ మాట గమనించండి, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతం మీద. ఈ ఉత్తర దిక్కున దేవుని యొక్క సభా పర్వతం. కొన్ని మాటలు పేరులోనే తెలిసిపోద్ది. ఏ పర్వతం అట? సభా పర్వతం. సభ అంటే అక్కడ కూడుకునే సభ ఉంది అని అర్థం. ఉత్తర దిక్కున దేవుని సభా పర్వతం ఉంది. ఆ సభా పర్వతం మీద నేను కూర్చుంటాను అనుకున్నాడు అపవాది. కాబట్టి కూర్చుంటాను, అధికార పీఠం మీద కూర్చుంటాను అని అనుకున్నాడు. ఈ ఉత్తర దిక్కునున్న సభా పర్వతము ప్రస్తుతం ఉన్న యెరూషలేమునకు సాదృశ్యంగా ఉంది. చూడండి, 48 ఏషియా కీర్తన కీర్తన గ్రంథం 48 2వ వచనం. కీర్తన 48. ఉత్తర దిక్కుననున్న మహారాజు పట్టణమైన సియోను పర్వతం రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వ భూమికి సంతోషకరముగా ఉన్నది. ఉత్తర దిక్కుననున్న మహారాజు పట్టణమైన సియోను పర్వతం. ఇది యెరూషలేములో మహారాజు పట్టణమైన యెరూషలేము. ఇక్కడ దేవుని సింహాసనము, ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము దేవుడు అక్కడ ఆ పట్టణాన్ని కోరుకున్నాడు. అక్కడ ఉత్తర దిక్కున ఆ సియోను పట్టణం ఉంది, మహారాజు పట్టణం. అది ఎత్తుగల చోట ఉంది. అక్కడ నుండి దేవుడు తన ప్రజలను కాపాడువాడుగా ఉన్నాడు. అక్కడే సొలొమోను దేవుని మందిరాన్ని కూడా కట్టాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే, ఇది అధికార పీఠము. ఇది అధికార పీఠము. కాబట్టి సాతానుడు అధికార పీఠం మీదకి ఎక్కి కూర్చుండాలి అనుకున్నాడు. కానీ ఆ అధికార పీఠం మీదకి వాడు ఎక్కకుండానే కిందికి పడిపోయాడు. కాబట్టి ఈ భూమి మీద కూడా చాలా మందిని సాతానుడు ఏం ప్రేరేపిస్తున్నాడు అని అంటే, అధికారం కలిగి ఉండు, అధికారం కొరకు నువ్వు ప్రయత్నించు. అధికార పీఠం ఎక్కడానికి మానవులు చేస్తున్న పోటీ, వారి ప్రయత్నాలు ఇంతంత కాదు. అధికార పీఠం కావాలి, అధికార పీఠం ఎక్కాలి. ప్రతి ఒక్కరికి ఇదే ఆలోచన. ఆ అధికార పీఠం ఎక్కి కూర్చుంటారు. అయితే దైవవాక్యం సెలవిస్తుంది, అధికార పీఠం ఎక్కి కూర్చుండాలి అని నువ్వు అనుకుంటే కూర్చుండలేవు. అధికార పీఠము మీద ఎక్కి కూర్చుండాలి అని అంటే అది దేవుడే నిన్ను కూర్చుండబెట్టాలి. దేవుడు నిన్ను కూర్చుండబెడితేనే తప్ప నువ్వు అధికార పీఠం మీద కూర్చుండలేవు. కాబట్టి ఒకసారి దేవుడే అధికార పీఠం మీద కూర్చుండబెట్టువాడు. ఒకసారి ఆ వాక్యాన్ని బట్టి మనం గమనించుదాం. రండి, దేవుని వాక్యం 1 సమూయేలు 2వ అధ్యాయం 8వ వచనం. 1 సమూయేలు 2:8. 1 సమూయేలు 2:8. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. చాలు, పులిస్టాప్ ఉంది కనుక. దరిద్రులను అధికారులతో కూడా కూర్చుండబెట్టుటకు. ఎవరిని కూర్చుండబెడతారట? దరిద్రులను అధికారులతో కూర్చుండబెడతారట. కాబట్టి ఆయన ఎంత గొప్ప దేవుడు! దరిద్రులుగా ఉన్న వారిని సైతము అధికారులతో కూర్చుండబెట్టే దేవుడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను దరిద్రుడను, నా బ్రతుకులో నా అంత మరి తక్కువ స్థితిలో ఉన్నవారు ఇంకెవరు లేరు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, దరిద్రులను నేను అధికారులతో కూర్చుండబెట్టేవాడిని. అంతేకాదు, ఇంకొక మాట అంటున్నాడు, మహిమగల సింహాసనాన్ని స్వతంత్రింపజేసేవాడిని, మట్టిలో నుండి ఎత్తువాడని నేనే,
పెంట కుప్ప నుంచి ఎత్తువాడు ఆయనే. కాబట్టి ఆయన అధికారులతో కూర్చుండబెట్టేవాడు. ఎందుకు అనంటే అధికారాలు దేవుడి స్వాధీనంలో ఉన్నాయి, దేవుడి వశంలో ఉన్నాయి. ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. రోమా 13 1వ వచనం. ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినవి తప్ప మరి ఏ అధికారములు లేవు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడినవి. ఉన్న అధికారాలన్నీ ఎవరి ద్వారా నియమించబడాయట? దేవుని వలననే నియమించబడ్డాయి. ఈ అధికారాలన్నీ దేవుడే నియమించాడు. అందును బట్టి అధికారులను అధికార పీఠం మీద కూర్చుండబెట్టేవాడు ఆయనే. అధికారులను పడిన వాళ్ళను అధికార పీఠం మీద నుండి క్రిందికి దించేవాడు కూడా ఆయనే. రండి ఇప్పుడు ఒకసారి దైవవాక్యం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఆయన నామము ఆయన కాలములను సమయములను మార్చువాడు, వాడయుండి రాజులను తోసివేయచ్చు నియమించుచూ ఉండువాడు, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. జాగ్రత్తగా మాట గమనించండి. ఆయన కాలములను సమయములను మార్చువాడయింది. దేవుడు ఎంత శక్తిమంతుడు అని అంటే కాలములను సమయములను మారుస్తాడు. కొంతమంది అనుకుంటారు కదా, ఇక మా కాలం ఇట్నే ఉంటదేమో, ఇక నా బతుకు ఇటనే ఉంటదేమో అని అనుకునేవారు ఉన్నారు. నేను కూడా ఒకప్పుడు అలాగే అనుకున్నాను. కానీ మార్చింది దేవుడు. కాలములను మారుస్తాడు. ఇంకేం మారుస్తాడు? సమయములను, కాలములను, సమయములను, నీ పరిస్థితులను మార్చేవాడు దేవుడు. రాజులను నియమిస్తారట, రాజులను తీసేస్తారట. రాజులను నియమించేది ఆయనే, రాజులను తొలగించేవాడు కూడా ఆయనే. ఇలాంటి అధికారము దేవుడి దగ్గర ఉన్నది. అందుకొరకే అధికారాలు దేవుడే నియమిస్తాడు, దేవుడే తొలగిస్తాడు. అధికారాల కొరకు ఎప్పుడు మనము పోట్లాడకూడదు. దేవుడి ద్వారా అధికారం పొందుకోవాలి. దేవుడే అధికారాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన దరిద్రులకు అధికారం ఇస్తున్నాడు. చూడండి ఒకసారి దేవుడి వాక్యాన్ని బట్టి అధికారులను నియమిస్తారట, తొలగిస్తారట. అది ఆయన చేతిలో ఉంది. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 21, 22 వచనాలు. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 21, 22 వచనాలు. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి 40 ఏళ్ల వరకు దయచేసెను. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చారు. గమనించండి, ఇక్కడ ఇశ్రాయేలుకు రాజు కావాలని వారు కోరినప్పుడు మొట్టమొదట ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరు? సౌలు. సౌలును 40 ఏళ్ల వరకు రాజుగా ఇచ్చాడు. తర్వాత సౌలును 22వ వచనంలో రాయబడింది, అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా సౌలును నియమించాడు మొట్టమొదట. మళ్ళీ సౌలును తొలగించి దావీదును ఏర్పరచుకున్నాడు. ఇంతకు మరి సౌలు ఎందుకు తొలగించినట్లు? సౌలును ఎందుకు తొలగించినట్లు అంటే సౌలులో ఆయన ఉద్దేశించినది కనపడలేదు.
దావీదులో కనపడ్డది. దావీదు గురించి దేవుడు 22వ వచనంలో అంటాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అంటే నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటే నా ఇష్టం ఏదో అదే నెరవేరుస్తాడు. అతడు తన ఇష్టం నెరవేర్చడు, నా ఇష్టం ఏదో తెలుసుకొని నా ఇష్టాన్ని చేసేవాడు నాకు కావాలి. మరొక మాట ఏమన్నాడు దావీదు గురించి, నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. చాలాసార్లు వారి ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి రాజులు ఇష్టపడుతుంటారు. కానీ ప్రజలకు మేలు కలిగే దేవుడికి ఇష్టమైన ఉద్దేశాలు నెరవేర్చే వాడే దేవుడి ద్వారా అతడు చాలా కాలం ఉంటాడు. కాబట్టి దావీదు దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అందును బట్టి దావీదును స్థిరపరిచాడు, సౌలును తొలగించాడు. సౌలును గురించి దేవుడు మొదటి సమూయేలు 13:13 ఒక మంచి మాట అంటాడు. ఎందుకు తొలగించాడో అక్కడ కారణం చెప్తాడు. మొదటి సమూయేలు 13:13 చూడండి. మొదటి సమూయేలు, అందుకు సమూయేలుతో ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నువ్వు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచవలెనని దేవుడు అలాగే తలచాడు. అయితే నీ రాజ్యము, దేవుడు అతని రాజ్యాన్ని తొలగించాలని అనుకోలే, కానీ తొలగించేటట్లు అతడు చేసుకున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన ఒక అధికారంలో నిన్ను తీసివేయాలని దేవుడు అనుకుంటలేడు, కానీ నీ ప్రవర్తనను బట్టి నీవే నీ అధికారాన్ని కోల్పోతున్నావు. అక్కడ నీ రాజ్యమును సదాకాలం ఉంచాలని దేవుడు అనుకున్నాడయ్యా, కానీ నువ్వు దేవుని ఆజ్ఞను మీరి నీకు అప్పచెప్పిన పని చేయకుండా నీకు అప్పగించని పని చేస్తున్నావు. బలులు అర్పించుటది నీ పని కాదు కదా, బలిని ఎందుకు అర్పిస్తున్నావు? రాజుగా చేయాల్సిన నీ పని నువ్వు చేయకుండా యాజకుడు చేసే పని నువ్వు చేయడం ఏంటి? అలా చేసినందుకే ఉజ్జియా రాజు కూడా కుష్ఠరోగం వచ్చి రాజ్యం నుండి బహిష్కరించబడ్డాడు. కాబట్టి నీ పనిని నువ్వు చేస్తే దేవుడు అందులో నిన్ను ఆశీర్వదిస్తాడు తప్ప నీవు దేవుని ఆజ్ఞను మీరి ప్రవర్తిస్తే నీ రాజ్యమును తొలగిస్తాడు. అలాగే సౌలును దేవుడు తొలగించాడు, దావీదును నియమించాడు. ఇక ప్రపంచ చరిత్రలో మహా గొప్ప చక్రవర్తి ఉన్నాడు. ప్రపంచ చరిత్రలో మహా గొప్ప చక్రవర్తి ఉన్నాడు. చెప్పండి ఎవరన్నా ఒకరు? నెబుకద్నెజరు, ది గ్రేట్ ఎంపైర్ ఆఫ్ బాబిలోన్. ఎంపైర్ అన్నారు, చక్రవర్తి. కాబట్టి ప్రపంచ చరిత్రలో బబులోను సామ్రాజ్యము మొట్టమొదటి గొప్ప సామ్రాజ్యం. ఇది బంగారమయమైన బొమ్మ, ఇది మహాఘనమైన సామ్రాజ్యం. ఇంత గొప్ప సామ్రాజ్య కర్త చక్రవర్తిని ఎవరు నియమించారు తెలుసా? దేవుడే నియమించాడు. చూద్దాం ఒకసారి ఆ వాక్యం రండి. దేవుడి వాక్యంలో దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం స్పష్టంగా చదవండి. దానియేలు గ్రంథం ఆ మాట గమనించండి, అది అండర్లైన్ చేసుకోండి. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింపని చేయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగూ జరుగుతుంది. ఇంతకేం జరిగిందో తెలుసా? బబులోను చక్రవర్తి గొప్ప సామ్రాజ్యాధినేత ఈ బబులోను సామ్రాజ్యం అంతా నాదే అని గ్రహించాడు, అహంభావంగా ప్రవర్తించాడు. అతనికి
ఆకాశం నుండి దేవుడి మాట రాని వచ్చింది. నెబుకద్నెజరు, నీకు ఇదే సూచన, నీ రాజ్యము నిలవదు. నువ్వు గర్వించినందున నీ రాజ్యము నిలవదు అని చెప్పబడ్డది. నువ్వు ఒక సంగతి తెలుసుకోవాలి. ఏంటో తెలుసా? దేవుడు ఆయన ఏం చేయబోతున్నాడు? ఎలాంటి వాడై ఉన్నాడు? మహోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడు. మహోన్నతుడైన దేవుడు మానవ రాజ్యాలని, అమెరికా, ఇంగ్లాండ్, చైనా, జపాన్, భారత్, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల మీద ఆయన అధికారి అయి ఉన్నాడు. అధికారి అయి ఉండి ఏం చేస్తుండట? తానెవరికి అనుగ్రహింపనిశ్చయించునో వారికి అనుగ్రహిస్తున్నాడు. అది ఆయన ఇష్టం. ఆయన అనుగ్రహాన్ని బట్టి కలుగుతుంది. నీ ఆధిక్యత అనుకుంటున్నావు వెర్రివాడా? నీ ఆధిక్యతను బట్టి రాలే అధికారం. నా అనుగ్రహాన్ని బట్టి నేను నీకు అధికారం ఇచ్చినాను. నా అనుగ్రహమే నీకు అధికారం ఇచ్చింది, నీ స్థాయిలో ఉంచింది. అది నువ్వు గుర్తెరుగు. అది గుర్తెరగడానికి నిన్ను నీ రాజ్యం నుండి తొలగించబోతున్నాను అని చెప్పడానికి ఈ మాటలు జ్ఞాపకం చేశాడు. ఇంకొకటి గుర్తెరగాలి. రెండోది ఏంటిది? ఆయా రాజ్యముల మీద అత్యల్పులైన మనుషులను నేను నియమిస్తున్నాను. దేవుడు అంటున్నాడు, ఆయా రాజ్యాల మీద ఎవరిని నియమిస్తున్నట? అత్యల్పులను. తమను తాము తగ్గించుకొని అత్యంత అల్పముగా మేము తక్కువ వాళ్ళమని ఎవరు అనుకుంటున్నారో అట్టి వారిని, అత్యల్పులను దేవుడు సింహాసనాల మీద, అధికారం మీద కూర్చుండబెడుతున్నాడు. ఈ సంగతి నీకు తెలవాలి. కాబట్టి ఆయన అత్యల్పులను, అహంభావులను కాదు. నువ్వు అహంభావంగా ప్రవర్తిస్తున్నావు. అందును బట్టి నీ రాజ్యం నుండి నిన్ను తొలగిస్తున్నాను అని దేవుడు చెప్పి ఆయన ఒక మాట ఆజ్ఞాపించాడు. ఆ మాట కూడా చూద్దాం. దానియేలు 4:32, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. 31 చివరి భాగం, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయుచు పశువు వలె గడ్డి మేసెదవు. గమనించండి, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోతుంది. అంతేకాదు, నీవు పశువు స్వభావం వస్తుంది నీకు. నువ్వు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు, గడ్డి తింటావు. నిజంగానే గడ్డి తిన్నాడు, నిజంగానే. అందుకొరకే దైవవాక్యం చెప్తుంది, గర్విష్ఠులను అధికార పీఠము నుండి దించి, అనగా గద్దె దింపి గడ్డి తినిపించే దేవుడు. కాబట్టి గర్విష్ఠులను గద్దె దించుతాడు. ఏం తినిపిస్తాడు? గడ్డి తినిపిస్తాడు. కాబట్టి నువ్వెప్పుడు నీకున్న స్థానాన్ని బట్టి గర్వించకు. ఆయన నిన్ను ఎక్కించాడు దాని మీద. నువ్వు గర్వించావనుకో, ఆయన నిన్ను దింపుదానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. దింపుతాడు. ఇప్పుడు గడ్డి తినిపిస్తున్నాడు. నెబుకద్నెజరు చక్రవర్తి మామూలు అనుకున్నారా? నేను ఒక మాటలో చెప్తాను, ఇప్పుడున్న అమెరికా ప్రెసిడెంట్ల కంటే, రష్యా ప్రెసిడెంట్ల కంటే, ఈవెన్ భారత్లో ఉన్న ప్రధాని కంటే కూడా బబులోను సామ్రాజ్య చక్రవర్తి, అధినేత, ఎంపరర్, ది గ్రేట్ ఎంపరర్. ఎందుకో తెలుసా? ప్రపంచ చరిత్రలో గొప్ప సామ్రాజ్యాధినేత ఎవరు అనంటే, చరిత్ర తెలుసుకోండి, నెబుకద్నెజరే. ఆ తర్వాతనే చిన్న చిన్న మళ్ళీ మిగతా రాజ్యాలు వచ్చాయి. కానీ నంబర్ 1 ది గ్రేట్ ఎంపరర్ నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ అంతటి వానికే దేవుడు గర్వించినప్పుడు ఏం చేసినాడు? గద్దె దింపి గడ్డి దింపించినాడు. జాగ్రత్త. ఇది కూడా మళ్ళీ నెబుకద్నెజర్ ఇస్తున్నాడు సాక్ష్యం. నెబుకద్నెజర్ ద్వారానే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు రండి ఆ సాక్ష్యానికి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఇప్పుడు 34వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చాడు. 7 సంవత్సరాలు గడ్డి తినిపించాడు రాజు. చక్రవర్తి రాజును గుర్తించాడు, ఎంపరర్.
ఆ తర్వాత ఆ సమయము నా బుద్ధి నాకు మరలా వచ్చను, రాజ్య సంబంధము ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులందరూ మరి నా క్రింద ఉన్న అధిపతులందరూ నా యొక్క ఆలోచన చేయ వచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా, మళ్ళీ నా రాజ్యం బుద్ధి వచ్చిన తర్వాత, నా గర్వం అడిగిన తర్వాత మళ్ళీ దేవుడు నాకు అధికారాన్ని ఇచ్చాడు. ఓ మానవ, లోకంలో ఉన్న రాజ్యాధినేతలారా, మీరు ఒక సంగతి తెలుసుకోండి అని బబులోను చక్రవర్తి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యము కింద ఉన్నది, కింద భాగం 37వ వచనం. ఇలా నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు కనపరచుచున్నాను. జాగ్రత్త, మీరు గర్వంగా ప్రవర్తిస్తే మిమ్ములను అనపడానికి దేవుడు శక్తిమంతుడు. మీ అధికారం మీది కాదు, దేవుడిచ్చాడు మీకు. అది గుర్తుంచుకొని మరి దేవుని మహిమపరచున్నట్లు ప్రవర్తించండి, లేకపోతే మీ అధికారాన్ని తొలగిస్తాడు అని బబులోను చక్రవర్తి మిగతా రాజ్యాధినేతలందరికీ ఒక సాక్ష్యం చెబుతున్నాడు. ఈ విధంగా అధికార పీఠము మీద కూర్చుండబెట్టువాడు ఆయనే, అధికార పీఠం మీద నుండి క్రిందికి దించువాడు ఆయన. ఇప్పుడు రెండో మాట కొద్దాం. రెండో మాట ఏషియా గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనము తర్వాత 14వ వచనంలో ఉంది, మేఘ మండలం మీదికి ఎక్కుదును. సాతాను అంటున్నాడు, మేఘ మండలం మీదికి ఎందుకు ఎక్కాలి? అసలు ఏంటి మేఘమండలము అని అంటే, ఆ మేఘమండలము మన ప్రభువు ఎక్కినది. ఆయనే మేఘవాహనుడు, ఆకాశ మేఘారూఢుడై వచ్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనదే మేఘం. కాబట్టి వీడు అంటున్నాడు గర్వంతో, రెండో మాట, మేఘమండలం మీదికి మేఘమండలం మీదకి ఎక్కుతాను. చాలామంది లోకంలో ఇలాంటి ఆశని అపవాది పుట్టిస్తున్నాడు. వాడు ఎక్కుదును అన్నాడు, పడిపోయాడు. ఇప్పుడు పాఠం ఏంటంటే, నేను కూడా పై స్థానానికి పోతాను, పై స్థానానికి ఎక్కుతాను అనుకునే వాళ్ళారా, మీరు పై స్థానానికి ఎక్కాలి, మేము పైకి ఎదగాలి అనుకునే వాళ్ళారా, మీరు పడిపోతారు. ఎందుకు అనంటే, పైకి ఎక్కించేది ఆయన చేతిలోనే ఉంది, కిందికి దించేది కూడా ఆయన చేతిలోనే ఉంది. కాబట్టి మేము ఎక్కాలి అని అనుకుంటున్నారు, చాలామంది ఎక్కాలి అనుకుంటున్నారు, కానీ వారు ఎక్కగలరా? ఒకసారి వాక్యం చూద్దామా? రండి. దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు 29:12. మొదటి దినవృత్తాంతాలు 29:12. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడు బలమును పరాక్రమము నీ దానములు హెచ్చించువాడు అందరికీ బలమించువాడు నీవే. ఎంత మంచి మాట అండి. దావీదు ఆ సత్యం తెలుసుకొని చెప్తున్నాడు, ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును. ఆ దేవుడి వలనే కలుగుతుంది తమ్ముడు, సహోదరి. ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును. బ్రదర్, తెలుసుకో, ఐశ్వర్యము గొప్పతనము ఆయన వల్ల కలుగుద్ది. నేనేదో ఐశ్వర్యవంతుడు అవుతాను, నేనేదో గొప్పవాడిని అవుతాను, నేను పైకి ఎక్కుతాను, అది నీ వశంలో లేదు సుమా. దేవుడు అంటున్నాడు, నీవు సమస్తము ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికి బలమిచ్చువాడవును నీవే.
హెచ్చించేవాడు ఆయనే, అందరికి బలమిచ్చేవాడు ఆయనే. పరాక్రమము ఇంకేందట? 2 ఆయన దానాలట. బలము, పరాక్రమము నీ దానము. దేవుడిచ్చే దానం అంటది. మనం దానం అడుగుతున్న దానం అంటే ఏంటంటే గిఫ్ట్. కొంతమంది పరాక్రమవంతులు అనుకుంటున్నారు, మేము బహు పరాక్రమవంతులు అనుకుంటున్నారు. ఓరి పిచ్చివాడా, ఆ పరాక్రమము దేవుడు నీకు ఇచ్చిన దానం, గిఫ్ట్గా ఇచ్చాడు, గుర్తుంచుకో. మరి కొంతమంది ఏమనుకుంటున్నారు? బలము, మాకు చాలా బలం ఉంది అనుకుంటున్నారు. అది పొలిటికల్ పవర్ కానీ, లేకపోతే నీ యొక్క వ్యక్తిగత బలము కానీ, లేకపోతే ఫైనాన్షియల్ పవర్ కానీ, ఆ బలము కూడా ఆయన ఇచ్చిన దానమే, గుర్తుంచుకో. బలము, పరాక్రమము ఆయన ఇచ్చిన దానాలు. హెచ్చించేవాడు, పైకి ఎక్కించేవాడు ఆయన ఉన్నాడు. ఆయన ద్వారానే పైకి ఎక్కాలి. చాలా మంది జీవితాల్లో మేము పైకి ఎదగాలి, పైకి ఎక్కాలి, మేమున్న స్థానం నుండి ఉన్నత స్థానానికి పోవాలి అని ఆశపడతారు. మంచిదే, దేవుడు కూడా నిన్ను అభివృద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ గర్వంతో ప్రవర్తిస్తూ అలా అనుకోబాకు, పడిపోతావు. మరి ఎలా అనుకోవాలి? వినయముతో, విధేయతతో, క్రమశిక్షణతో దేవుని యందు ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే నీ దేవుడే నిన్ను ఆకాశ మండలమునకి ఎక్కుదును అన్న మాటలో ఉన్న అసలైన అర్థం ఏంటంటే, ఆకాశ మండలం ఎక్కడుందండి? పైన ఉంది. అంటే దాని అర్థం ఏంటిది? ఉన్నత స్థానము. ఆకాశ మండలము, మేఘ మండలము, ఉన్నత స్థానము. ఒక మాటలో చెప్పాలంటే మెగాస్టార్ లాగా ఆ మేఘ మండలము పైకి పైకి ఉన్నతంగా స్థానానికి పోవాలి అనే ఒక ఆలోచన మానవుల్లో ఉంటుంది. అయితే ఇది దేవుడు మానవులకు కలగజేస్తాడు. ఎప్పుడు కలగజేస్తాడు? ఒకసారి దైవవాక్యాన్ని బట్టి మనం చూద్దాం. రండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. గమనించండి, ఆ మాట మీరు గమనించండి. నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. ఇక్కడే వినయం అనే మాటకు అర్థం. కాబట్టి దేవుని మాట శ్రద్ధగా వినాలి. నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఓ అధికారి మాట శ్రద్ధగా వింటున్నారు, మానవుల మాటలు శ్రద్ధగా వింటున్నారు, ఇంకెవరో విఐపి ఐపి అధికారుల మాటలు శ్రద్ధగా వింటున్నారు, కానీ దేవుని మాటలు శ్రద్ధగా వినలేదు. ఇక్కడ వినయం ప్రవర్తిస్తలేదు. దేవుని మాట ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. వినయము అంటే అర్థం ఏంటి? వినుకునే బుద్ధి. వినుకునే బుద్ధే వినయం. వినయముగా వినాలి, వినయముగా శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విని ఏం చేయాలి? నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడవాలి. నేను నీకు ఆజ్ఞాపించు ఆ ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు అన్ని ఏం చేయాలి? అనుసరించి నడవాలి. గమనించండి, ఇక్కడ ఒకటి వినాలి, రెండోది విధేయత చూపాలి. దేవుడు నిన్ను పైకి ఎక్కించాలి, నీ జీవితంలో పైకి ఎదగాలి అని నువ్వు అనుకుంటే మొట్టమొదటి నువ్వు దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఆయన మాట వినయంతో విను. వినయము అంటే వింటాను ప్రభువా అన్న మనసుతోటి. రెండోది, నీవు వినయంతో వింటే విధేయతతో ఏం చేయాలి? అనుసరించి నడవాలి. అనుసరించి నడవాలి అంటే లోబడాలి. ఇంకొకటి నేనేం చెప్పాను? క్రమశిక్షణ. వినయముతో, విధేయతతో,
క్రమశిక్షణ అని ఎందుకంటున్నాను అని అంటే, దేవుడు అంటాడు అక్కడ, ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల. కాబట్టి ఆజ్ఞలన్నిటినీ, ఒక్క ఆజ్ఞ చెప్పలే, ఆజ్ఞలన్నిటినీ. చూడండి, మన ముందు చాలా పెద్ద పని ఉంది. ఆ పెద్ద పనిని ఎలా చేస్తాము? దాన్ని ఫస్ట్ కాడి నుంచే ప్రారంభించి చివరి వరకు వెళ్తాం. మనం పెద్ద పని అయినా కూడా దాన్ని క్రమంగానే చేయాలి. అది పెద్ద పనే, కానీ ఫస్ట్ నుంచే ప్రారంభించి ఎక్కడికి పోవాలి? లాస్ట్కి వెళ్ళాలి. ఏదో పైన చేస్తే ఆ పని చేసినట్టు. ఈ మాట ఏం తెలియజేస్తుంది? దేవుని ఆజ్ఞలు అనే మాట క్రమశిక్షణతో కూడిన జీవితం. ఎవరైతే దేవునికి వినయముతో ఆయన మాట వింటారో, విధేయతతో ఆయన మాటకు లోబడతారో, క్రమశిక్షణ ఒక టైం టేబుల్ లాగా నీ జీవితంలో నీకు ఒక కార్యాచరణ ఉంటే నీ అభివృద్ధికి అదే కారణమైంది. దేవుల్లో కూడా నీకు ఒక టైం టేబుల్ ఉండాలి. అలా ఉండగలిగితే ఇప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి ఆ మాట, సమస్త జనముల కంటే, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఇచ్చించును. ఎంతమంది కంటే? సమస్త జనాలు అంటే అందరూ కానీ ఎక్కడున్నారు ఆ జనాలు? భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే. ఎంతమంది జనాలు? అంతమంది జనాల కంటే నిన్ను పైకి ఎత్తుతా. నీవు నా వినయంతో నా మాట వింటే, విధేయతతో నా మాటకు నువ్వు లోబడి అనుసరిస్తే, క్రమశిక్షణతో నా యందు నడుచుకుంటే, నువ్వు ఏ భూప్రజల మధ్యన ఉన్నావో ఆ భూప్రజలందరూ చూస్తుంటే వాళ్ళందరికంటే నిన్ను పైకెత్తుతా. నా చేతిలో ఉంది, నేను పైకెత్తుతా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిన్ను పైకి ఎదిగేటట్లు, పై స్థానానికి వచ్చేటట్లు చేయుట అది నా అధీనము, నేను చేసే పని అని దేవుడు అంటున్నాడు. ఈ విధంగా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించుదును. నువ్వు పై స్థానంలో ఉంటావు. అది కూడా చూద్దాం. పైకి ఎక్కుదును అన్న మాటను బట్టి దేవుడు తనకు లోబడిన వారిని, విధేయులను ఏం చేస్తాడు? 14 వచ్చింది, 28-14. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నువ్వు పైవాడవుగా ఉండవు కానీ క్రిందివాడవుగా ఉండవు. దేవునికి స్తోత్రం. నీ దేవుడు నిన్ను తలగా నియమించాలనుకుంటున్నాడు, తోకగా కాదు. తమ్ముడు, నీ దేవుడు నిన్ను పైవాడిగా ఉంచాలనుకుంటున్నాడు, క్రిందివాడవుగా కాదు. నిన్ను పైవాడిగానే ఉంచుతాడు. అయితే నాకు విధేయుడవై యథార్థంగా నా ఆజ్ఞలను అనుసరించి నీవు అన్య దేవతలను పూజించొద్దు. అంటే విగ్రహారాధన క్రైస్తవులు ఎవరు చేయరు. కానీ ఇంకొకటి ఉన్నది తెలుసా? దేవుని కంటే ఎక్కువగా దేన్ని నువ్వు ప్రేమిస్తున్నావో అదే విగ్రహం. కాబట్టి నీ జీవితంలో నీ దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించవద్దు. అలాగ నువ్వు నడుచుకోవాలి. యు మస్ట్ గివ్ ద ఫస్ట్ ప్రియారిటీ టు ద లార్డ్. నీవు మొట్టమొదటి ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి. ఆయనే నీకు ప్రాముఖ్యమైన వాడుగా ఉండాలి. అప్పుడు నీవు ఈ విగ్రహారాధన అనేది అంతరంగంలో ఉండే విగ్రహారాధన అనే పాపం చేయిస్తావు. రెండో మాట ఏమంటాడంటే, నీవు నా ఆజ్ఞలను
అనుసరించి నడుచుకోవాలి. నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించి గై కొనాలి. నా క్రమాన్ని అనుసరించి నువ్వు గై కొనాలి. అప్పుడు నేను నిన్ను తలగా నియమిస్తా కానీ తోకగా నియమించను. కాబట్టి దేవుడు నిన్ను తలగా ఉంచుతానంటున్నాడు, తోకగా కాదు. పైవాడిగా ఉంచుతానంటున్నాడు కానీ కిందివాడిగా కాదు. కాబట్టి ఇలాంటి హెచ్చింపు కలగజేసేవాడు దేవుడే అనే మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. తర్వాత ఆయన ఎదుగుదల ఇచ్చేవాడు లేక ఎక్కించేవాడులో మరొక మాట మనం చూస్తున్నాం. రండి దేవుని వాక్యం యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతులను న్యాయవంతులను దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు. ఇది అతని యొక్క ఆధ్యాత్మిక జీవితం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం అతని ఆత్మీయ జీవితం. కాబట్టి ఎలాంటి వాడితడు? యథార్థవంతుడు, యథార్థంగా ఉంటాడు, న్యాయవంతుడు. మూడోది దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. చెడుతనాన్ని దేవుని యందు భయభక్తులను బట్టి చెడుతనాన్ని విసర్జించినాడు. ఇది అతని భక్తి జీవితం. తర్వాత 2వ వచనము అతని భౌతిక జీవితం. అతని భక్తి జీవితం మొదట ఉంది. 2వ వచనంలోనేమో అతని యొక్క మరి భౌతిక జీవితం కనబడుతుంది. భౌతిక జీవితం మనకు తెలుసు కదండి. అతనికి ఎంతమంది ఏమి ఉన్నాయి చూడండి. ఫస్ట్ ముందు గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అన్నట్లు గర్భఫల బహుమానం ఉంది. 7 కుమారులు 3 కుమార్తెలు. 3 కుమార్తెలు ఉన్నారు. ఇంకొక మాట చెప్పనా, యోబు కుమార్తెలంత చక్కని వారట ఆ దేశమంతలో లేరట. అంత చక్కని వారు. అది చివరి వచనంలో ఉంటుంది. మామూలు పిల్లలు కాదు, కట్నం లేకుండా ఎక్కకపోతారు. అంత చక్కని పిల్లలు, అందమైన పిల్లలు. 7 కొడుకులు. 7 కొడుకులు కూడా ఐక్యంగా ఉన్నారు. దే ఆర్ ఆల్ ఇన్ వన్. వాళ్ళందరూ ఒక్కటే ఉన్నారు. వాళ్ళు ఒక్కటిగా ఉన్నారు కదా. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి విందు చేసుకుంటూ వాళ్ళంతా ఐక్యమత్యంతో ఉన్నారు. కాబట్టి చాలా కుటుంబాల్లో తండ్రికి నెమ్మది లేదు, తల్లికి నెమ్మది లేదు. ఈయనకైతే 7 కొడుకులు ఉన్నారు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు తప్ప ఎవరిని బట్టి బాధ లేదు. కారణం ఏంటంటే ఇతని స్పిరిచువల్ లైఫ్ దేవునిలో లోతుగా స్థిరపడ్డాడు కనుక అతని కుటుంబము సవ్యముగా సౌఖ్యముగా ఉంది. కాబట్టి ఎంత చక్కని ఫ్యామిలీ. ఇక అతని ఆస్తి గురించి చెప్పాల్సిన పని లేదు కదా. అతని ఆస్తి గురించి మళ్ళీ నేను చెప్పను, కానీ ఒక్క మాట చెప్తా. ఏంటి ఆ మాట అంటే, తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఆ తూర్పు దిక్కు ఉన్న జనులలోనట ఇక అతని కంటే గొప్ప ధనవంతుడు అంటూ ఇంకొక లేడట. ఎట్లయ్యాడు? దేవుడు దీవించాడు అతన్ని. యోబు దేవుని యందు యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. అందువల్ల ఈ ఉన్నత స్థితి కలిగింది. ఇప్పుడైతే జనాలు ఎట్లున్నారంటే, ప్రభువా నీ యందు మాకు యథార్థత వద్దు, మీ యందు మాకు న్యాయంగా నడుచుకోవడం అస్సలు వద్దు, మీ అందరి భయభక్తులతో చెడుతనం వదిలిపెట్టడం మాత్రము అసలే ఒప్పుకోము, కానీ మాకు మాత్రం భూమి మీద గొప్ప సంపద అయ్యా. యోబును దీవించినట్టు దీవించయ్యా, యోబును దీవించినట్టు దీవిస్తా, కానీ యోబును నేనే దీవించాను.
అతని యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉందో చూసుకో. అతని భౌతిక జీవితానికి కారణము అతని ఆత్మీయ జీవితమే. కాబట్టి ముందు నీ దేవుని యందు స్థిరపడు, ఆయనలో నువ్వు బలపడు. ఆ దేవుడే నిన్ను అభివృద్ధి చేస్తాడు. ఒకవేళ దేవుడు లేకుండా నీకు అభివృద్ధి వచ్చినా అది ఉండదు, అది నీకు ఆశీర్వాదము కాదు. ఎందుకు అంటే దేవుడి వాక్యంలో మరి ఆదికాండం 26:12లో ఒక వాక్యం మనము చూస్తాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతడు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చేదని ఉంటుంది. తర్వాత ఆదికాండం 26:12 ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక, ఆ మాట గమనించండి, యెహోవాని ఆశీర్వదించారు కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడు. క్రమక్రమముగా వచ్చాను. దేవుడి గాడ్స్ ప్రాసెస్ ఇట్లా ఉంటది. మాపడికే బిల్డింగ్ కట్టింది, అది కష్టమే. మాపడికే తెల్లారేసరికి గొప్ప ధనవంతులు అయ్యారన్నది కష్టమే. అట్లా కాదు దేవుడి ప్రాసెస్. దేవుడి ప్రాసెస్ ఎంత జరుగుతుంది? స్టెప్ బై స్టెప్. ఇది దేవుడి గాడ్స్ ప్రాసెస్. నీ దేవుడు నిన్ను క్రమముగా అభివృద్ధి పొందించగలడు. అయితే ఆయన యందు నువ్వు యథార్థంగా, న్యాయవంతుడిగా, భయభక్తులు కలిగి చిరుతలను విసర్జించిన వాడిగా ఉంటే ఆ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇది బైబిల్లో మనం చూసే దేవుని యొక్క వాక్యం. ఇలాగ ఉండాలని దేవుడు మన యందు ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఇక ఆయనే పైకెక్కించేవాడు, అది ఆయన విషయంలోనే ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం. చివరిగా ఇంకొక మాట మనం చూసుకొని ముగించుకున్నాం. అదే యెషయా గ్రంథం 14వ అధ్యాయం కింది వచనం, మహోన్నతునితో నన్ను సమానుడిగా చేసుకుంటున్నాను కొట్టివి. ఇది ఇప్పుడు లోకంలో కూడా మనుషులకి ఇదే రోగం పట్టింది. ఇది రోగం నాకు చాలా కాలం తెలవలే, కానీ మళ్ళీ తర్వాత నాకు ఈ వాక్యం చూపించినప్పుడు, దేవుడు నా కళ్ళు తెరిచినప్పుడు, ప్రభువా నిజమే నాయన అనే నేను అనుకున్నాను. వీడు ఏమనుకున్నాడు? మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అనుకొంటివి. అపవాది అనుకున్నాడట, I will be like the most high. ఆ గొప్ప మహోన్నతునితో నేను సమానంగా ఉండాలి. వారి వినాశనానికి విపరీత బుద్ధి పడిపోయాడు. ఇప్పుడు మానవుల మధ్యన కూడా సాతాను కల్పిస్తున్న ఒక ఆలోచన ఏంటంటే, మా పక్కింటి ఆయనతో నేను సమానంగా ఉండాలి, మా ఎదురింటి ఆయనతోటి నేను సమానంగా ఉండాలి. ఎవరితోనో మేనేజ్ చేసుకుంటున్నారు, ఎవరితోనో పోల్చుకుంటున్నారు. ఇది అపవాది మీలో పుట్టిస్తున్న ఆలోచన. డోంట్ కంపేర్ విత్ అదర్స్. నాకు కూడా తెలియదు చాలా కాలం. కొంచెం ఆ మాట గురించి లోతుగా ఆలోచన చేసినప్పుడు ప్రభు నాకు దాన్ని వెల్లడి చేశాను. అంటే దేవునితో నేను సమానంగా ఉంటా. ఆ ఇంట్లో ఉన్నాడు, ఇంటున్నాడు, నేను సమానంగా ఉంటా, ఈక్వల్గా ఉంటా అని అనుకున్నాడట. చూడండి, హెచ్చు తగ్గులు, ఎత్తు పల్లాలు భూమి మీద దేవుడే నియమించాడు. ఎత్తు పల్లాలు, హెచ్చు తగ్గులు దేవుడు ఎందుకు ఉంచాడు? వాటిని బట్టి అవి గుర్తించబడతాయి. కొండ ఎత్తుగా ఉంటుంది. ఎందుకు ఓ కొండ ఎత్తుగా ఉన్నావంటే, నా ఆకారాన్ని బట్టి నన్ను కొండ అంటారు కనుక నా ప్రత్యేకత నాకు ఉంది అంటుంది ఆ కొండ. ఓ లోయ, నువ్వు ఎందుకు లోతుగా ఉన్నావు అని అంటే, నాకున్నట్లు నేనున్నట్లు మరెవరు లేదు తెలుసా, నేను ఎంత లోతున్నట్టు తెలుసా, నా స్థితిని బట్టి నన్ను ఏమంటారు?
హల్లెలూయా. మరి కొండపైకి ఉందే దాని స్థితి దానికి ఉంది, నా స్థితి నాకు ఉంది. కానీ లోయనైన నేను ఆ కొండను చూసి కొండలా ఉండాలని నేనేమనుకోను. నా ప్రత్యేకత నాకుంది, దాని ప్రత్యేకత దానికి ఉంది. ఇప్పుడు మానవుల మధ్యన సాతానుడు పెట్టిన పెద్ద దయ్యం కోరిక ఏంటంటే పక్క వాళ్ళతోటి పోల్చుకొని వాళ్ళతో సమానం ఉండాలి, వీళ్ళతో సమానం ఉండాలి, వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి. ఇలాంటి ఆలోచన ఇది దయ్యపు ఆలోచనే కానీ దేవుని ఆలోచన కాదు. కాబట్టి ఎవరితో కూడా నీవు సమానంగా ఉండాలి అని పోల్చుకోవడానికి ప్రయత్నం చేయకు. వాక్యాన్ని చూపిస్తాను, గమనించండి. దేవుని వాక్యాన్ని బట్టి ఒక మాట, భక్త పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, తమను తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము. కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో ఒకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. చెవిగల వారు విందురుగాక, గ్రహించేవారు గ్రహించుదురుగాక. ఎందుకంటే దైవవాక్యం అందరికీ అర్థం కాదు. చెవులు ఉంటాయి కానీ గ్రహించే చెవులు కావు. ఎందుకంటే వాక్యంలో సత్యం ఉంది. ఆ సత్యాన్ని మనం గ్రహించగలిగినప్పుడే మనం మేలు పొందుతాం కదా. చిన్నపిల్ల బఠానీలు తిన్నదట. చిన్నపిల్ల ఏం తిన్నది? బఠానీలు తిన్నదట. తెల్లారి మొత్తం బఠానీలే వచ్చేసింది. ఎందుకు? ఆ పిల్లకి అవి డైజెస్ట్ కాలే. అదే పెద్దోళ్ళైతే మంచిగా నమ్ముతాం, దాని యొక్క మాధుర్యం ఏదో ఆస్వాదిస్తాం. అది మన దేహంలో ఆరోగ్యాన్ని, వాక్యాన్ని గుండలుండలుగా మిగితే ఏంటది? వాక్యంలో ఉన్న సత్యం ఎంతో గ్రహించకుండా నేను వాక్యం చదువుతున్నాను, చదువుచున్నావు కానీ గ్రహించకున్నావు. కాబట్టి గ్రహింపించే దేవుడి దగ్గర ప్రార్థించి వాక్యం చదువు కదా. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేతును అన్న దేవుడి దగ్గర ప్రార్థన చేసి వాక్యం చదువు. ఆ వాక్యానికి నీ జీవితాన్ని అనుభవించుకో. అప్పుడు నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు. దేవుడు నీ ద్వారా మహిమ పొందుతాడు. దేవుడి వాక్యంలో మనం గమనిస్తే తమను తామే మెచ్చుకొని కొందరు ఉన్నారట. లోకంలో ఉన్నారు తమను తామే మెచ్చుకునేవారు కొందరు. మెచ్చుకునే కొందరితో జతపరుచుకోవచ్చు. వాళ్ళే మెచ్చుకుంటున్నారు. నేను మంచి ఉద్యోగంలో ఉన్నావు, నువ్వు కూడా మంచి ఉద్యోగంలో ఉన్నావు, వీఆర్ ఈక్వల్, మనం ఒకే అని జతపరుచుకుంటున్నారట. వాళ్ళను మెచ్చుకొని ఏం చేసుకుంటున్నారు? జతపరుచుకుంటున్నారట. ఇది జతపరుచుకునే వర్గం. తర్వాత చూడండి వాక్యము ఇంకేం చేస్తున్నారు? వారితో సరిచూసుకుంటున్నట. మరి ఒక ఆయన పొట్టి ఉండే, ఇంకొక ఆయన ఎత్తుండే. ఎట్ట సరిచూసుకోవాలి? దేవుడు మరి నిన్ను కొంచెం స్ట్రేచర్ కిందికి పెట్టి సరిచూసుకోవడానికి కింద నువ్వు ఎన్ని చెక్కలు పెట్టుకుంటావు, లేకపోతే ఎన్ని ఎత్తు చెప్పులు వేస్తావు? ఉంటాయా? కృత్రిమమే కదా. నువ్వు ఉన్నట్టు ఉండరాదా? వాళ్ళతో పోల్చుకొని వాళ్ళలాగా ఉండాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు వాళ్ళతో సరిచూసుకుంటున్నావు? నువ్వు సరిచూసుకుంటా నీకు గ్రహింపు లేకపోవడమే. సరిచూసుకోవచ్చు. తమలో ఎన్నిక చేసుకుంటున్నట్ట, నాకంటే నువ్వు, నీకంటే నేను తక్కువ, నువ్వు ఎక్కువ అని అనుకునేట ఒకరితో ఒకరు సొసైటీలో సరిచూసుకుంటూ దాన్ని బట్టి నష్టపోతున్నారు, గ్రహింపు లేకుండా ఉన్నారు. కాబట్టి నువ్వు దేవుని యందు విశ్వసించిన వాడిగా దేవుడు నీ ఎడల ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, ప్లాన్ తోటి నిన్ను నిర్మించాడు. నీ ద్వారా దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నెరవేర్చు. పక్కవారి గురించి నీకెందుకు? ఒక ఆయన
ప్రభువా నేను భక్త సింగ్ లా కావాలంటే దేవుడు అంటున్నాడ, భక్త సింగ్ ఆల్రెడీ నాకున్నాడు, నీవు నీలాగానే ఉన్నావు. భక్త సింగ్ నాకు ఒకడు ఉన్నాడు, నువ్వు నీలాగానే ఉండు. నీలో ఉండే మరొక కొత్తదనాన్ని నేను తీసుకొచ్చే శక్తి నా దగ్గర ఉంది. కానీ నువ్వు వాళ్ళలా ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? నీలాగానే ఉండి నన్ను మహిమపరచు అని దేవుడు అంటున్నాడు. కాబట్టి డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఇతరులతోటి నువ్వు ఎప్పుడు పోల్చుకోవద్దు, సమానాలు ఉండాలి అని చూసుకోవద్దు. ఇది దైవవాక్యం చెప్తున్న సత్యం. మరొక మాట నేను క్లుప్తంగా ముగిస్తాను త్వరగా. మరొక మాట చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 12:16. మరియు నేను కన్ను కాను కనుక శరీరంలోని దాన్ని కానని చెవి చెప్పినంత మాత్రాన శరీరంలోని కాకపోయినా శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట వాసన చూస్తే ఎక్కడ? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. మన శరీరంలో అవయవాలన్నీ కూడా దేవుడు తన చిత్త ప్రకారం ఉంచిండట. కుడి చేయి పని కుడికుంది, ఎడమ చేయి పని ఎడమ. నువ్వు తక్కువ దాన్ని అనడానికి ఇది ఎప్పుడు పోల్చుకోదు. ఎప్పుడన్నా పోల్చుకున్నాయా? నేను ఎక్కువ అనేది ఎప్పుడన్నా అంటదా? నేను తక్కువ అనేది ఎప్పుడు అంటదా? ఇది ఏమంటది? నా డ్యూటీ నాకుంది, నేను చేసే డ్యూటీ నేనే చేయగలను, నువ్వు చేయలేవు. ఇదంటే అంటే నేను చేసే డ్యూటీ నేనే చేయగలను, నువ్వు చేయలేవు. నువ్వు ఒక యూనిక్, నేను ఒక యూనిక్. యూనిక్ అంటే ఒక ప్రత్యేకమైన అసమానమైన స్థితి నాకుంది, నీకు. కానీ ఈ రెండింటి మధ్యన ఎప్పుడు గొడవలేదు. ఇప్పుడు సమాజంలో సైతాన్ని పెట్టింది ఏంటంటే, నువ్వు ఎడమ చేయి, నేను సైతానా, ఈ తలపు మానుకో, ఈ తలపు మానుకో. దేహంలో ప్రతి అవయవాన్ని దేవుడు ఏం చేసినాడు? దాన్ని ఆయన ఉద్దేశం చొప్పున పెట్టినాడు. ఒకనాడట దేహంలో ఉన్న అవయవాలట ఏం చేసినాడంటే, మన అవయవాలన్నింటిలోకి వెళ్ళా ఏ పని లేకుండా ఉన్నదల్లా కడుపే అని అనుకునేట. ఈ కడుపుకే ఏ పని లేదు, మేమందరము పనిచేసి లోపలికి వెళితే తిని లోపల ఉంచుకొని కదలకుండా ఉంటుంది, పని లేదు అనుకున్నదట. కడుపు మీద మిగతా శరీరంలోని అవయవాలను ఏం చేసినాయి? స్ట్రైక్ చేసి మేము స్ట్రైక్ చేస్తాం. మీ ఇష్టం, అనేది మీ ఇష్టం. దేవుడు నాకు పెట్టిన పని అయితే నేను చేస్తా, మీ ఇష్టం అన్నట్టు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు స్ట్రైక్ చేసుకుని పాపం అది లోపల వెళ్తుంది. ఆ తర్వాత ఈ చెయ్యి కొద్ది దినాల తర్వాత చెయ్యి ఇట్లా ఉన్నది, ఇట్లా వేసినట్టు ఇట్లా పడిపోతుంది. కాలు తీసిలో బయటికి వేద్దామంటే కాలు పట్టుకు తప్పినట్టు అవుతుందట. కన్ను కూడా ఏం లేదు, మూసుకపోయినట్టు అవుతుందట. అసలు కథ ఏంటంటే, పిచ్చి అవయవాలన్నా నాకు ఆహారం పంపిస్తే నేను డైజెషన్ చేసుకొని శక్తిని మళ్ళీ నేను మీకేం చేస్తా? అందరికీ సరఫరా చేస్తా. ఇప్పుడు నన్ను ఎండబెట్టినారంటే మీరు కూడా ఎండిపోయినట్టే. అందుకొరకే మీరు ఒకరి మీద ఒకరు ఎప్పుడు స్ట్రైక్ చెయ్యొద్దు అని పాఠం నేర్పిందట. కాబట్టి మన జీవితంలో నువ్వు తక్కువ, నేను ఎక్కువ, నేను మీతో సమానంగా ఉండాలి, జతగా ఉండాలి, అసలు ఈ ఆలోచనే మంచిది కాదు. ఈ తలంపే సాతాని ఆలోచన. ఇంకొక మాట నేను చెప్పి త్వరగా ముగిస్తాను. రండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక. ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడవు? నన్నెందుకు ఇలాగ చేసివని రూపించబడినది రూపించిన వారితో చెప్పునా? ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకు, ఒకటి ఘనహీనతకు చేయుటకు మట్టి మీద కుమ్మరికి అధికారం లేదా? అలాగున దేవుడు
చాలా చాలు. కాబట్టి గమనించండి, మట్టి మీద కుమ్మరికి ఏముంది? అధికారం. ఒకటి పెద్ద పాత్ర చేస్తాడు, ఒకటి చిన్న పాత్ర చేస్తాడు. నన్ను ఎందుకు చిన్న పాత్రగా చేసినాడు అంటాడా? మాట్లాడదా? నీ ప్రత్యేకత నీకుంది, పెద్ద పాత్ర ప్రత్యేకత పెద్ద పాత్ర ఉంది. ప్రభువా, నన్ను కేవలం మూతగా ఎందుకు చేసినావు? ఆ పెద్ద పాత్రగా చేసి ఆ పెద్ద పాత్ర మీద చిన్న మూతలాగా నన్ను ఎందుకు పెట్టి? అసలు నువ్వు లేకపోతే దానికి విలువేది. నువ్వు చిన్న మూతవే కానీ ఈ మూత ఆ పాత్ర మీద కప్పకపోతే దానికి పేరు జతే లేదు, దానికి విలువే లేదు. కాబట్టి ఎవడైనా కొనేవాడు కప్పు పాత్ర మాత్రమే కొని పాత్ర మీద మూత కప్పుకుంటాడా? ఏమడుగుతాడు? మూత తప్పుకుంటాడు. అంటే పెద్ద పాత్ర పెద్దగా చేసిన పాత్ర విలువైనదే, ఆ పాత్ర మీద ఉన్న మూత కూడా విలువైనదే. కాబట్టి నువ్వు తక్కువ అని ఎప్పుడైతే అనుకుంటావో నిన్ను నీవు ఇన్సల్ట్ చేస్తున్నట్లు దేవుడిని కూడా ఇన్సల్ట్ చేసినట్టు సుమా. కాబట్టి నిన్ను నీవు తక్కువ చేసుకోవద్దు. దేవుడు అలాగ మనం ఎవరితో పోల్చుకోవద్దు, నీకు నీవే. ఒక మాట చెప్పరా? ఐ మార్క్స్ ఉన్నాయి, కంటిలో గుర్తులు. నా కంటి గుర్తులు మరి ఇంకొకటి లేవు, తెలుసా నీకు? నా ఫింగర్ ప్రింట్స్ నావే, మరెవరికి లేవు. ఎంత గొప్ప దేవుడవయ్యా నువ్వు! ఇన్ని కోట్ల 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 జనాభాలో నేను ప్రత్యేకమైన వాడిని, ఎందుకంటే నాకున్న ఫింగర్ ప్రింట్స్ మరెవరికి లేవు. నాకున్న ఐ మార్క్స్ ఇంకెవరికి లేవు. కాబట్టి నీవున్న స్థానంలోనే ఉంది దేవుణ్ణి మహిమపరచు, కానీ పక్క వాళ్ళతో పోల్చుకొని నీవు నష్టపోవద్దు అని దేవుడు ఈ లేఖనాలు బట్టి మనకు బోధిస్తున్నాడు. ఈ విధంగా మనం నడుచుకున్నప్పుడు ఆ సర్వకృపానికి దేవుడు మనకు సహాయం చేయగాక ప్రార్థన చేసుకుందాం.